మిత్రులకి నమస్కారం. మీకు గఫూర్ గారు చెప్పినట్లో కొంత పాక్షికంగా నిజాలు ఉన్నాయి. ఎందుకంటే సైద్ధాంతిక పరంగా అందరూ అన్ని వాళ్ళ కమ్యూనిస్టులను కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు. సైద్ధాంతిక పరంగా ఎక్కడ ఉన్నారు కమ్యూనిస్టులు కూడా ఏంటి వాళ్ళే క్వశ్చన్ చేయాలి చెప్తారు. కాబట్టి అది అది ఎరోజన్ అవుతూ వస్తున్నది. అది ఖచ్చితంగా ముఖ్యంగా ఏంటంటే అసలు పార్టీ పట్ల నిబద్ధత ఇదంతా లేనోళ్ళు కొంతమంది ఆఖరి మూమెంట్లో పార్టీలోకి రావటం, టికెట్లు సంపాదించడం, అది అది అలాంటి వల్ల కూడా కొంత జరుగుతుందండి. గతంలో ఏంటంటే నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలు ఉండేవాళ్ళు, నాయకులు ఉండేవాళ్ళు, పార్టీని ఓన్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఇది నా పార్టీ, మా నాయకుడి మీద అసలు ఏగవాళ్ళనిచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రతిపక్షాలు ఏదైనా ఒక మాట్లాడితే అధికారంలో ఉన్నప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఏగవాళ్ళతో కూడా సహించలేనటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఎందుకునో అంటే మనం చూస్తున్నాం అసలు ఈ పార్టీ నాది, మనందరం కలిసికట్టుగా పనిచేయాలి అనేటువంటి ఒక భావన కొంత తగ్గుతున్నట్టుగా వస్తుంది. ఎందుకు అంటే మనకెందుకులే అన్న ఫీలింగో మరి ఏంటో తెలియదు. ఉదాహరణకి ఒక 2-3 రోజుల నుంచి చాలా మంచి ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం ఉంది. ఎందుకంటే ఫ్రీ బస్సు, స్త్రీ శక్తి పెట్టడం, అదేవిధంగా మీకు పులివెందుల్లో గెలుపు, ఇటువంటివన్నీ ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ జూబ్లియంట్ మూడ్ నుంచి సడన్ గా ఇది రావడం అనేది చాలా బాధాకరం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ టోన్లో ఆయన మాట్లాడారంటే అంతో కొంత అందులో వాస్తవం లేకుండా ఉండదు కదా. లేకపోతే ఎందుకు దాన్ని ఒక ఇష్యూ చేస్తారు? అందువల్ల ఇది ఎక్కడో అక్కడ మరి ఈ పార్టీలో ఈ కట్టు తప్పుతున్నటువంటి క్రమశిక్షణని ఇప్పుడు ఒకటండి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని బలహీనతలని తగ్గించుకోవాలి. ఎందుకంటే అనేక ఆకర్షణలు ఉంటాయి రాజకీయాల్లో. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళకి కొన్ని ఆకర్షణలు ఉంటాయి. ఆకర్షణలకు లోబడకుండా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఇంత గఫూర్ గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ ఈజ్ ఎ డిఫరెంట్ పార్టీ. మిగతా కొన్ని పార్టీలతో పోలిస్తే ఇక్కడ ఒక క్రమశిక్షణ ఉంటుంది. అంటే మనల్ని ఎవరో గమనిస్తున్నారు, పార్టీ ప్రతిష్టను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని దెబ్బతీయకూడదు అనేటువంటి ఒక భావన గతంలో ఉండేది. అట్లనే పార్టీలో కూడా ఒక ఇంటర్నల్గా ఒక మెకానిజం ఉండేది. ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనే దాని మీద ఎప్పటికప్పుడు నివేదికలు, ఇంటెలిజెన్స్ నివేదికలతో పాటు పార్టీ అంతర్గత నివేదికలు కూడా వెళ్తూ ఉండేవి. దాన్ని బట్టి వాళ్ళని హెచ్చరించడం, వాళ్ళతో కలిసి పిలిపించి మాట్లాడటం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఎందుకునో మరి మా మెకానిజం ఉందో లేదో నాకు తెలియదు. కానీ అది కొంతవరకు మరి ఇటువంటి అన్నీ మనం చూసిన తర్వాత ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇవాళ వైసీపీ కూడా ఉన్నదాన్ని చెలవలు పలవలు చేయటం, దాన్ని మ్యాగ్నిఫై చేయటం, అవుట్ ఆఫ్ ప్రపోర్షన్లోకి వెళ్ళటం కూడా మనం గమనించాం. ఉదాహరణకి 4-5 రోజుల నుంచి చాలా పెద్ద స్థాయిలో వాళ్ళు ఒక క్యాంపెయిన్ అయితే నడుపుతున్నారు. ఈ ఫ్రీ బస్సు మీద ఒక అయోమయాన్ని కూడా సృష్టిస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టడం, అదేవిధంగా అమరావతి మునిగిపోయిందని కూడా ఒక ప్రచారం జరుగుతున్నది. మరి దానిని ఇవాళ చాలా బిలేటెడ్ ఇదనమాట. ఇవాళ దేవినేని ఉమా గారి ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చూశాను. ఒక 2-3 రోజుల తర్వాత నేను ఫ్రైడేనే డిబేట్ పెట్టాను. ఇంత ఇదిగా జరుగుతున్నప్పుడు అమరావతి మునిగిపోయిందని, అది మునిగిందా మునగలేదో చెప్పాలి కదా. అది ఈ రోజు పెట్టారు. అదేవిధంగా 99 పైసలకే ఎకరం ఇచ్చేస్తున్నారు, ఎవరైనా వచ్చి రావచ్చు, 99 పైసలు కొనుక్కోవచ్చు, దాన్ని అమ్ముకోవచ్చు కోట్లకి అనేది ఒక క్యాంపెయిన్. వాళ్ళ బ్యానర్ అది యాక్చువల్లీ చెప్పాలంటే, సాక్షి పేపర్. దాని మీద ఇది లేదు. అట్లానే లులుకి ఇచ్చినటువంటి, ఆ మాల్కి ఇచ్చినటువంటి దాని మీద సోషల్ మీడియాలో ఎక్కువ జరుగుతుంది. దాని మీద ఒక ఖండన, ఒక అంటే యూ హ్యావ్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్ కదా, దాని గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో ఇన్ని సమస్యలు అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు తిరిగి రాష్ట్రాన్ని సెటరైట్ చేయడానికి, దాన్ని మళ్ళీ డీరైల్ అయిన దాన్ని మళ్ళీ ఆ ట్రాక్ మీద ఎక్కించడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ హిందూలో ఒక బ్రహ్మాండమైన ఆర్టికల్ రాశారండి. అంటే ఇవాళ రాష్ట్రాన్ని తిరిగి ఏ విధంగా ఆయన సెట్ చేస్తున్నారు అనే దాని మీద ఒక ఆర్టికల్ వచ్చింది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ వెళ్ళటం, తర్వాత పెట్టుబడులు, అదేవిధంగా వాళ్ళ లోకేష్ గారిని, సరే గఫూర్ గారిని నేనేం ఖండించట్లేదు కానీ, బట్ లోకేష్ గారు ఇవాళ ఆయన పరిధిలో పెట్టుబడులను ఆకర్షించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు నేను అనుకోవటం ఇంకొక మంత్రి అయితే ఆ విధంగా చేయలేరు. ఆయన ఇది లేదు. కాబట్టి ఆయన మంత్రివర్గంలో ఉన్నాడు కాబట్టి సీనియర్లని పెట్టలేదు అనే ఆరోపణ అయితే మరి అది నేను అట్లా అనుకోవట్లేదు. ఖచ్చితంగా
ఒక సీనియారిటీ జూనియర్లు గతంలో కూడా ఉన్నారు, ఫస్ట్ టైమర్స్ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా మంత్రివర్గంలో 99లో కూడా ఉన్నారు, ఆయన కూడా తెలుసు. శివప్రసాద్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అక్కడ, కొత్త ముఖాలు ఎక్కువ ఉన్నాయన్నది వాస్తవం. 5-6 శరక్కాల అరుణ్ గారిని, తర్వాత జాగర్లమూడి పద్మావతి అని ఆమెని అప్పుడు కూడా ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, ఫస్ట్ టైమర్స్ కూడా ఉన్నారు. కాబట్టి అది క్రైటీరియా కాదు. ఇక్కడ ఏంటంటే పార్టీలో ఆ లెక్కకు ఓన్నెస్ వస్తే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో అసలు ఎవరో కూడా ఎవరికే తెలియదు కదా, ఒకళ్ళిద్దరు మినహాయిస్తే. కానీ ఇక్కడ మీరు ఇంకోటి క్యాబినెట్ అయిపోయేదాకా గుర్తులేవు. మీరు ఇంకోటి గమనించండి, Yeah. ఇవాళ ప్రతిపక్షం బలహీనంగా ఉండటం కూడా ఒక రకంగా చాలా లోపం. అది ఇప్పుడు ఆ ఇష్యూ అది కాదు కదా, అంటే వాళ్ళు బలహీనంగా లేదు అది. వాళ్ళు ఏంటంటే క్యాంపెయిన్ బలహీనంగా కాదు, వాళ్ళు ఆన్ పేపర్ ఏంటంటే ఈ రకంగా ఉన్నారు, మీడియా ద్వారా active గా. చేస్తున్నారు, పార్టీ పరంగా లేరు, వాళ్ళు చాలా బలహీనంగా ఉన్నారు. ఆ. కాబట్టి వాళ్ళు కొంచెం బలంగా ఉంటే అధికార పక్షం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. Right. అది కూడా ఒక లోపంగానే మనం భావించాలి. రైట్. మనతో ఆముదాల వలస శాసనసభ్యులు కోన రవికుమార్ గారు